వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. భారత్ మాతాకి జై. వందల సంవత్సరాల ముష్కరుల పరిపాలన, తెల్లదొరల బానిసత్వ పాలన, ఈ దేశంలో వారు నాటిన విష బీజాలు ఈనాటికి పేట్రైపోతుంటే, ఈ దేశంలో ఒక పక్క టెర్రరిజంతో దాడులు, ఒక పక్క విప్లవ భావాలతో కూడిన కమ్యూనిస్టుల దాడులు. ఈ రోజున హిందూ ధర్మం ఎదుర్కొంటుంది. దేవాలయాలకు వెళ్తాం, హుండీలో డబ్బులు వేస్తాం. అదే దేవాలయంపై దాడులు జరిగిన, దేవుడు ఆభరణాలు కొల్లగొట్టబడిన, దేవాలయ భూములు అక్రమంగా భూ కబ్జాకు గురైన, లవ్ జహాద్ పేరుతో హిందూ ఆడపిల్లలను మోసగిస్తున్న ఇబ్బందులు ఎదురైనా హిందూ సమాజం స్తబ్దతగానే ఉన్నది. ఎందుకంటే గత చరిత్రను ఖచ్చితంగా మనం చదవలేకపోయాం. అసలైన చరిత్ర ఇది అంటూ కాశ్మీర్ ఫైల్స్ కానివ్వండి, కేరళ స్టోరీ కానివ్వండి, చావా సినిమా కానివ్వండి, జనహృదయ సైనికుడిగా రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే మొట్టమొదటిసారిగా సనాతన ధర్మానికి నేను కట్టుబడి ఉన్నాను అంటూ ఎలుగెత్తి చాటిన మననీయ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర విరమల్లు సినిమా నిరూపించింది. రాబోయే తరాల వారికి ఇది ఒక చరిత్ర అని తెలిపారు. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ఈ రోజున హరిహర వీరమల్లు సినిమా, ఇది సినిమా కాదు, ఇది ఒక చరిత్ర. సనాతన ధర్మం అనే విధానాన్ని ముందు తరాల వారికి అందించాలని సదుద్దేశంతో మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా ద్వారా ఏదైతే మొఘలులు హిందూ ధర్మం మీద, భారతదేశం మీద ఎలా దాడులు చేశారో, హిందూ ధర్మాన్ని అణిచివేయటానికి వారి మత వ్యాప్తి కోసం జిజియా పన్ను ఎలా విధించారో అనేది స్పష్టంగా ఈ సినిమా ద్వారా నికార్సుగా చూపించారు. కానీ అనేక మంది ఏదైతే మొఘలుల విత్తనాలు ఇంకా కొన్ని ఈ దేశంలో ఉన్నాయి కాబట్టి ఆ విత్తనాల యొక్క విష ప్రచారం కానివ్వండి, రాజకీయాలని రాజకీయ క్షేత్రంలో చూడాలి, కానీ ఇది చరిత్ర, ఇది సినిమా కాదు. ఇటువంటి చక్కటి సందేశాత్మకమైన సినిమాని ఇప్పుడు తరాల వారికి అందిస్తూ మరొక్కసారి బానిస భారతదేశాన్ని చూడకుండా ఉండాలి హిందువులు అనే సదుద్దేశంతో అద్భుతంగా ఈ దర్శకులు మరియు నిర్మాత మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారికి మేము గట్టిగా మా మద్దతు తెలుపుతున్నాం. ఈ ధర్మం పట్ల అంకిత భావంతో వారు సనాతన ధర్మం అంటూ ఎప్పుడైతే దాటారో వారిలో ఆ నిబద్ధత, ఆ శ్రద్ధ, ఈ దైవం పట్ల నమ్మకము, విశ్వాసము వారు నరనరాన నింపుకొని ఒక చిత్రాన్ని మనందరికీ చూపించారు. ఈ విషయంలో హిందూ సమాజం అంతా కూడా వారికి రుణపడి ఉంది. మీరు చెప్పిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ పాటించుకుంటూ ముందుకు సాగాలని, ఈ భారతావనిలో మరి కేంద్రంలో మాననీయ నరేంద్ర మోడీ గారి యొక్క సుపరిపాలన, రాష్ట్రంలో కూటమి సుపరిపాలన మీద అద్భుతంగా సాగుతున్న ఈ సమయంలో హిందూ చైతన్య స్ఫూర్తిని మీరొక్క భారతీయులు మరొకసారి నింపే గొప్ప చరిత్ర ఈ సినిమా. రెండో పార్ట్ కూడా వస్తుందని తెలియపరిచారు. ఖచ్చితంగా అది మహోన్నతంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని మేము భావిస్తున్నాం. భారత్ మాతాకి జై.